నిమిషాలు పైసలు జోకు కథ రెండు ఉండాలి. ఎవరికి ఇచ్చిండు దగ్గర అంటే ఏమన్నా మిగతాది దూరం ఉండాలి పోత సంబరం ఉండాలని ఇక్కడ అక్కడ కాదు సేరియాల మండలం కొయ్యల దగ్గర నన్ను గడికి ఇచ్చిండ్రు నన్ను చూసి భయపడిపోగట్టిండ్రు కలిసే ఉన్నదని చూడొచ్చినప్పుడు నంబర్ తీసుకుంటారు పోతారు నంబర్ ఇచ్చి పోతారు మళ్ళీ వస్తామని అంటారు కానీ మళ్ళీ ఫోన్ చేస్తే శిక్ష మరి అతని నీకు విడాకులు ఎట్లయింది పోంగా రాంగ పెళ్లి మంచిగా రాంగ సమయం అనిపించింది పోంగ సమయం అనిపించింది మంచిగా చూసుకున్నాడు ఏడాది అంత వరకు పొల్ల పుట్టింది పుట్టే రాము పుట్టకే రాము దాని తొంట చెయ్యి పుడిచి కాను దాన్ని మన మైండ్ వచ్చినట్టు బట్ట కట్టాను పుట్టిపోయి కన్నా నా 5 సంవత్సరాలు అమ్ముడు పోదు నువ్వు కిషోర్ పోయి కన్నా కొడుకు తాగుడు కేవడ్డాడు ఆవిడ కేవడు ఒక్కటే కొట్టుడు అని కొడుకు నాశనం కాను ఇలాంటి కూడా నేను కొట్టి సంపబట్టే ఇలాంటి కూడా నన్ను సంప సాధింది ఇలాంటి కూడా కొడుతుంది ఎందుకు పడాలని అడిగే మధ్యలో వేసిన కోరిని తీసి వాడిని పొక్కలే కోరి తీసే వాడిని పక్కన తెల్లంగా వెళ్ళాడు నామో ఆరుగురు చిన్న కోట వాడు వెళ్ళాడు చిన్న నామో
ఇంటి ఎట్లా కోడే బాగా మగవాళ్ళు సింగోళ్ళు కాదు ఏ కడప దాడితే ఏ పని మొత్తం అని మా ఇస్తారుకొని ఇక్కడ కనుక రూపాయల పెళ్లి కడ పొక్కుపోయి నౌకరాలు పొలాన్ని చూసిర్రు 80,000 రూపాయల వరకు వచ్చిర్రు డబ్బులు గంట దూరం ఇక్కడ అక్కడ ఉండగా డబ్బులు ఇక్కడ ఉండదు కాబట్టి 80 160 వస్తాయని బడ్జెట్ పొగడానికి వరకు చేసిరు ఇక లేకపోతే టాటా రాంగ రాంగ ఈ అటువంటి మాత్రం లేకుండా వచ్చినాక పిల్లగానట పిల్లగాన్ని దోస్తులు అడిగాడు పిల్ల పేరు ఎందుకు పిల్లగానంటే నా పేరు చెబుతాను వాళ్ళు టాటా పిల్ల దిగుతారు అయ్యో నా పొలాలు అంత మంచిగా లేదని బాగా విచారించుకొని జమ్ముకుంటే కదా పని చేస్తాడు నాకు నా బిడ్డ అవునంగా బతకాలని జిల్లా తప్పకుండా కులాలు చెప్పండి లాగా దాంట్లో మార్చుకుంటే గుయ్యే ఈ సమయం కాపాడుకోవాలి భగవంతా నేను ఆశపడతానా తీసుకొని నేను చదువుకుంటానా మా అత్తగారికి మా అత్త మా అన్నది శోభన బిడ్డ మంచి రోజు అట అన్న పాల గ్లాసు నా చేతికి ఇంటికి పట్టుకొని నేను పడక గదిలో పోమన్నారు పాల గ్లాసు పట్టుకొని నేను పడక గదిలో పరుచుకి వెళ్ళేసి దబా దబా బయట కూరకబట్టిండు పండ్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి పాలు పట్టుకొని వచ్చిన పండ్లు తినడా పాలు తాగడా బయట కురికి నేనేం చేయ ఇక నేను కూడా ఏం చేసిన మీరు బయటకు వచ్చిన మా ఆయన లోపల కురకబట్టి ఆయన లోపల వేయండి కదా మిమ్మల్ని ఇంకా వేరే మళ్ళీ బయటికి కురుకుతాండు ఇష్టం పాడు ఇష్టమే అక్కడ అంటే వాడికి అసలు పాటు చెప్తాను ఇంకొకరు చేసిందని ఒక వారం నుంచి 2 వారాలు చూసినా 3 సార్లు వచ్చిందా నిన్న నేను 3 సార్లు అని అవ్వచ్చేదాన్ని అమ్మ చెప్పుకుని మా ఎవరు చెప్పుకుంటే మా ఏం చేసి అసలు అట్లా ఇస్తాను ఇస్తానని మా అమ్మ మాయ నన్ను ఊరి మీద జనగంటే కష్ట కాదు ఏ మొగడు తప్పలేదు కాబట్టి సాగు పుడకలేని మొగడు కావాలని ఎవడాలో తీసుకుపోయి ఒకటి రాగిపేడి ఒకటి ఎండిపేడి కాలుకు అంగేలు వేసి రాజన్న పేరు మీద నన్ను జోగు తిరిగి బతుకు బిడ్డ అని ఊళ్ళోనే జోగు తిరుగుతాను అంటే మా వాళ్ళు పెద్ద ఆపరేషన్ కూడా ఏళ్ళకి శుక్రవారం నాడు సోమవారం నాడు జోకు పోతే జోలు పట్టుకొని 4 సంవత్సరాలు అందరూ ఎదురైతారు అనుకున్నారు ఇంతమంది తిరిగితే ఎవరు కూర్చొని పెడతారా నేను సోమవారం శుక్రవారం బంద్ పెట్టినా బేస్తారం మంగళవారం పోతాను జోలు నిండా నీటికి వస్తాను 2 తోలు సన్న బియ్యతోటి 2 తోలు వేసుకున్నా సన్న బియ్యతోటి అని అంటాను సన్న ఓ జోలు చెప్తాను తోటి బియ్యం అయితే ఓ జోలు చెప్తాను ఇక ఇది తెచ్చి అయ్యో బస్తాల ఇవో బస్తాల ఇక సన్న బియ్యం అండక తింటాను తోటి బియ్యం అమ్ముకొని బస్తాను ఇక ఊరు మీద బతికినట్టు కదా దానికంటే ఏమనుకున్నా లంజే మగలు చాలా ఉన్నా నే మగల ముచ్చట నాకే అక్కడ కట్టలు కానీ ఏమన్నా చల్లబట్టు ఉన్నదా ఇట్లా చల్లబట్టు ఇటువంటి కట్టావా చల్లబట్టు అంటే నాకు మొదటికి లేని ఇలా చాలా మంది ఆశపడతారు అనుకుంటే ఒక్కదానికి ఎక్కడుతుంది అత్తరు ఒక్కటే అనుకుంటే పారితే ఎక్కువ తక్కువ అనుకోని ఆడలు వాళ్ళు మగోళ్ళు వస్తారు కూరకు మళ్ళీ కూరమంచి అందరూ ఇలా శాఖ ఏమైనా వస్తారు ఎవరొచ్చినా కానీ నేను కాదన లేదన్న పాపం అని నాకు చిన్నగా చేయరాదు ఏ కూర అంటే మంచిగా వండుతా ఆ చిన్నోళ్ళకు కూర అంటే కూర చల్లంటే చల్లే పోతానా ఎట్లా అని మొన్న పోయిన ఆదివారం నాడు
అంగట్లో పోయినా బయట పేరు మంచిదా అని కొన్ని ఖర్చుల పాలు చెప్పారు అని అనుకున్నా వాడు చూసిన మనిషిని అనిపిస్తాను ఇచ్చి ఇంకోరికైతే ధరకి ఎదుకోదని ఇచ్చి నేను అది కట్టుడే నేను లేదు అది కట్టి దీని మీరు పాలిచ్చుడే లేదు నేను చూడగండి మళ్ళీ బాగుంటాను ఆనాడే అయితే లేకుండా మంచిగా ఏమైనా పచ్చడి ఉన్నదా పచ్చడా ఏమైనా పచ్చడి అంటే వంట చేస్తా పచ్చడి అంటే మన గాడుదూరం పెద్దగా గాడుదూరం వచ్చిన్నాడు చీకటితో లేచిన మా ఇంట్లో కిందరాలు కావాలని నేను పెట్టినా పెట్టినా రావడం పెట్టకే రావు నాకు వారం ముట్టు కుట్టా అది గొడి పెట్టడం వచ్చి ఎదుగునే కావచ్చు మరింత డబల్ అయితే పచ్చడానికి ఇంకో దాడుకుంటాను ఇక కొన్ని కొద్ది ఇంకో దాడి పెట్టుకుంటాను నేను గుడ్డు అసంటేనా పచ్చడి లేకుండా వచ్చిందే చాడి వేడవాళ్ళ పోసినాము దాడి వేరే మంచిగా ఉంది ఇంకా ఎవరికైనా ఏమైనా నచ్చినాం తీసుకుని కానీ ఏమింత మరి ఏ షర్ట్ వేస్తారా ఏ షర్ట్ వేస్తే ఎరవ షర్ట్ మంచిగా వేసు ఎందుకు ఎడ షర్ట్ వేసుకుంటారు దేనికి ఇది అయితే కుడిచే లంగచేయి ఈ అప్పులు ఎత్తది అప్పులు ఇస్తుంది అప్పులే కొడుతుంది ఏంటనుకుంటున్నా కుడిచేయి అంటే ఇది ఆయన చూపెడుతుంది కాను లంగం చూపెడుతుంది దొంగం చూపెడుతుంది ఇది ఏంటనుకుంటున్నా 1000 వరంగా గణపతి పూజ చేసేది ఇది ఒక్కటి ఇది శుద్ధి చేసేది లోకాన్ని శుద్ధి చేసేది అయ్యో ఆ దేవుడు నాకు లేడు కాదే ఏ దేవుడు అయితే కాన్పు గడకెక్కించి ఎక్క పాట పాడుకుని పోతున్నా వెనుక వేరే వాడుకుంటారా ఏమి దేవుడు అయితే కట్టం గడ్డ ఎక్క చిన్న గొర్రె పిల్ల పాడతారా చూస్తారా పాడతాను ఆరాధన 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 నడిపించునా దేవా నడి సముద్రమున దేవా హల్లెలూయా స్తుతి మహిమాయన దేవుని కుండలయ హల్లెలూయా 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 స్తోత్రములు 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 తండ్రి ఈ పాప
బైబుల్ అవ్వా ఇది ఏ పాట అడ్డూరు భయన్న కొట్టుతాను ఉన్నట్టు అన్ని దేవతలు ఎరికే ఆ? అన్ని దేవతలు ఎరికే ఆ. భయాన్న దేవుడు ఎక్కడ ఉంటాడు? అయ్యో 20 ఏళ్ల క్రితంగా వరంగల్ బస్ స్టాండ్ కాట భయ్యాన్ని నచ్చిందట స్తంభం కాడ కూర్చొని ఏది చెప్తే అదే అవుతుందట అంటే ఊళ్ళో పట్టుకుని అందరు ఆటోలు మాట్లాడుకొని అట్టి పనులు పట్టుకొని అందరూ వచ్చిళ్ళు నేను కూడా 60 కట్టలు ఉన్నాను ఆటో మాట్లాడుకుని ఒక డజన్ అట్టి పనులు పట్టుకొని పోయినా నేను పోయే వరకు నాకు ఎంత ముత్తుకున్నారా ఒంటి మీద బిత్తంతా బట్ట లేకుండా బర్రి వాత ముత్తుకున్నాడు అయ్యా అట్టి పనులు ఆయన ముంగడ పెట్టి అయ్యా తండ్రి నిన్ను భయన్నా నిన్ను చూడొచ్చిన తండ్రి నాకు చూపించు తండ్రి నాకు అనుకున్నది అయితే మళ్ళా వచ్చిపోతు తండ్రి అని నేనన్నా నాకు అనుకున్నది కాలేదు వాడు పిచ్చోడు అందిస్తుపోయి తెల్లవారేసి వాడట బరుగుతో చూడన్నా దేవుడేనా అయిపోయింది అబ్బాయి నీకు ఎరికేనా సమ్మకాడికి వచ్చిన వరంగల్ పోయి సూచనలు ఉంటారు మా ఇంకా మందిలో వాళ్ళకి ఎరికే కానీ. అదే 7 వేల నా తల్లి నాగమ్మ భార్య వేరేదమ్మా బాధపడతా ఉన్నదమ్మా భార్య ఆమె ఎడలో ఉన్నది మాత్రసాని వాడల్లో పోయి పూల చేసి సంవత్సరాన్ని తీసుకొస్తామా అని వాళ్ళు రావటమేనావా
ఈ దెబ్బలన్నీ